యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనంపల్లి గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు ప్రిన్సిపల్ రాజా పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాకోస్ నోటీసు జారీ చేసిన కలెక్టర్ వారం రోజులలో పనితీరు మారకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ తో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆహారంలో నాణ్యత శుభ్రత లోపిస్తే చర్యలు ఉంటాయని, ఆర్డీఓ పర్యవేక్షణలో మెడికల్ క్యాంపు నిర్వహించాలని డిఎంహెచ్ఓకి ఆదేశాలు జారీ చేశారు. జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్ కి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. నేను ఆర్డీఓ గారు, తహసీల్దార్, ఎంపీడీఓ. నిన్న పేరెంట్స్ మీటింగ్ లో వాళ్ళు కొన్ని అసౌకర్యాలని చెప్పడం, తర్వాత అది కొన్ని పత్రికా వార్తలు రావడం, దీంతో సడన్ గా ఇక్కడ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. దీంట్లో మాకు నిర్లక్ష్యం కనపడుతుంది. సో ప్రిన్సిపల్ వైపు నుంచి కావచ్చు, ఇతరత్ర వాటి నుంచి నిర్లక్ష్యం క్లియర్ కనపడుతుంది. ఉన్నది చిన్న వ్యవస్థ. ప్రిన్సిపల్ అనే వ్యక్తి పూర్తిగా వ్యవస్థని తిరుగుతూ టూరింగ్ చేస్తూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ఇక్కడ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేస్తే స్నానం చేసిన తర్వాత చిన్న ఇచ్చింగ్ వస్తుందని, కోతుల బెడద విస్తృతంగా ఉందని, అంటే కోతుల బెడదకేమో పెద్ద ఎత్తున సోలార్ ఫెన్సింగ్ చేయటం, అది జిల్లా కలెక్టర్ స్టేట్ లెవెల్లో ఉంటుంది. కానీ చేయాల్సినటువంటి పనులు క్లీనింగ్, శానిటేషన్, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో చేసుకుంటుంటే అవసరం ఉంది. ఇక డైనింగ్ హాల్లో కూడా కొంత నీట్నెస్ అనేది కనపడలేదు. డిప్యూటీ వార్డెన్ గారికి చెప్పడం జరిగింది. పనితీరు మారకపోతే మాత్రం చర్యలు తప్ప అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంత వండే విధానంలో కూడా బాగాలేదని చెప్పి పిల్లల నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఓవరాల్గా బాగానే ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వంకాయ మరియు ఆలుగడ్డ ఈ కర్రీ చేసేటప్పుడు వంకాయ ముక్కలు చాలా పెద్దగా ఉండి అది తినడం వల్ల కూడా ఎలర్జీ వస్తుందని పిల్లల కంప్లైంట్. అదేవిధంగా అవి ముదిరిపోయినటువంటి కూరగాయలు వాడుతున్నారు అనేది కూడా అనుమానంతో ఉంది. సో నేను కూరగాయల షెడ్ని ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తే చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా పనికిరానటువంటి ఉన్నాయి. వారికి చివరి వార్నింగ్గా డిప్యూటీ వార్డెన్ కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్ కానీ సరిగ్గా కడుగుతున్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడే ట్యాంక్ ఎక్కి కూడా చూడటం జరిగింది. అక్కడ దాంట్లో కూడా మొత్తం కూడా వాటర్ కంటామినేటెడ్ అయినటువంటి పరిస్థితి, తర్వాత జర్లు చనిపోయినటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఆ యొక్క మొత్తం కూడా వాటర్ ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండాలని చెప్పడం జరిగింది. అదంతా కూడా ఇప్పుడు ఒక డ్రైవ్ చేపట్టి రేపే ఒక శానిటేషన్ డ్రైవ్ అనేది పెట్టి ఎంపీడీఓ ఆధ్వర్యంలో, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపస్ని ఒక శానిటేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మొత్తం ఉన్నటువంటి సిబ్బందితోటి, వాటితోటి, గ్రామ పంచాయతీ వాళ్ళందరితో కలిపి ఒక డ్రైవ్. ఎంత పేద పిల్లలు చదువుకుంటున్నటువంటి హాస్టల్, అమ్మాయిలు చదువుతున్నటువంటి హాస్టల్ కాబట్టి వీరందరికీ కూడా మంచి ఆరోగ్యపరమైనటువంటి సౌకర్యాలు ఉండాలి. అదేవిధంగా రేపు ఒక పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా స్క్రీన్ చేసుకుని వాళ్ళకి ఏంటి పరిస్థితి, ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా, తర్వాత హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎట్లా ఉందని చెప్పి పెద్ద ఎత్తున రేపు డాక్టర్ల బృందం వచ్చి మనకి ఇక్కడ చేయటం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమాత్రమైనటువంటి నిర్లక్ష్యం వహించినా తదుపరి చర్యలు తప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ సిబ్బందికి కానీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.